ప్రపంచ విద్యుత్ వాహనాల మార్కెట్ను చైనా తన గుప్పిట బంధించే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో డ్రాగన్ ఈవీలకు గుండె వంటి బ్యాటరీ టెక్నాలజీలను బంధిస్తోంది. తాజాగా 8 రకాల వాహన బ్యాటరీలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం చైనా సరిహద్దులు దాటకుండా ఆంక్షలు విధించింది. వాస్తవానికి 6 నెలల క్రితమే ఆ దేశం కొన్ని ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీలను వాడి బ్యాటరీలను ఉత్పత్తి చేసేవారు వాటిని విదేశాలకు ఎగుమతి చేసే ముందు చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం వాణిజ్యం, ఇన్వెస్ట్మెంట్, సాంకేతికత సహకారం రూపంలో ఇతర దేశాల్లోని సంస్థలకు టెక్నాలజీ బదిలీలకు ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసే లైసెన్సులు అవసరమని వెల్లడించింది. చైనా ఆంక్షలు విధించిన టెక్నాలజీల్లో కొన్ని లిథియం అయాన్ బ్యాటరీలలో కీలకమైన క్యాథోడ్స్ తయారీకి వినియోగిస్తారు. అదే బ్యాటరీ పనితీరు నిర్ణయిస్తుంది. దీంతో పాటు క్యాథోడ్స్ తయారీకి వినియోగించే కొన్ని పదార్థాలకు వాడే సాంకేతికతను కూడా చైనా అణిచిపెట్టింది. వీటిల్లో లిథియం అయాన్ ఫాస్ఫేట్, లిథియం మాగ్నెస్ ఐరన్ ఫాస్ఫేట్, ఇతర ఫాస్ఫేట్ ఆధారిత మెటీరియల్ తయారీకి వాడేవి. పనితీరు అంచనా వేసే ప్రమాణాలు, ఇతర రసాయన సమ్మేళనాలపై ఆంక్షలు వర్తింపజేసింది. లిథియం ఉత్పత్తి, ప్రాసెసింగ్ ను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక సెమీకండక్టర్ల తయారీ మెటీరియల్ కు వినియోగించే గాలియం ఉత్పత్తి, అయాన్ ఎక్స్చేంజ్ టెక్నాలజీని నియంత్రిస్తోంది.